ఇక చూడు కేటీఆర్ ఏమంటుడు ముచ్చట కొత్తగా ఇయ్యాల కేసీఆర్ను మళ్ళీ సీఎంగా చేసుకోవడం చారిత్రక అవసరం అంట మనకు. తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ని మళ్ళా మనం సీఎంగా చేసుకోవాలంట. ఇది చాలా అవసరం అంట. కేటీఆర్ చెప్తున్నాం ముచ్చట. ఇంకేం చెప్తున్నాం అయ్యా కాక్య? ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందట. ఎప్పుడైతే కేసీఆర్ గారు ఓడిపోయిండో తెలంగాణ మొత్తానికి ఎప్పుడు కూడా ఆ లోటుని భర్తీ చేయలేమంట మనం. ఇక అంత నష్టం జరిగిందంట. మరి నష్టం తెలంగాణ ప్రజలకు జరగవచ్చునా లేకపోతే కేటీఆర్ ఇంటిలో జరగవచ్చునా? కేటీఆర్ మీ ఇంటిలో జరిగిందా నష్టం? తెలంగాణ మొత్తానికి జరిగిందా నష్టం? మరి ఇప్పుడు నష్టం జరిగిందని కేటీఆర్ అనాలనా లేకపోతే జనాలు అనాలనా? నిజంగానే నష్టం అనేది జరిగితే జనాలు అనాలి. తల్లి ఆయమన్నం తీసుకుపెట్టి పాలిచ్చే బరి నమ్ముకొని దునపోతుని కొనుక్కొచ్చుకుంటేమరా అని జనాలు అంటే నిజమే అనుకుంటారు. గట్ల కానీ నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకువి, మాజీ మినిస్టర్వి, ప్రస్తుతం ఎమ్మెల్యేవు, ప్రతిపక్ష నేతవు, మరి నువ్వు అనుకుంటే నువ్వంటే ఇలా గొప్పతనం ఏమి లేదు. ఇంకేమన్నాడు? కాంగ్రెస్ని గెలిపించి తినే అన్నంలో మన్ను కలుపుకున్నామట. ఓలము తెలంగాణ ప్రజలం. ఇక చూడురి ఈ దుర్మార్గమైన ముచ్చట చూడురే. కాంగ్రెస్ని గెలిపించి తినే అన్నంలో మన్ను కలుపుకున్నట్టు అయిపోయింది ఓలు ప్రజలు. మళ్ళీ ఈడ కూడా తెలంగాణ ప్రజలే తప్పు చేసినట్టు లెక్క. వీళ్ళు అచ్చమైన వాళ్ళు సక్కమైన వాళ్ళే కానీ వీళ్ళని ఒడగొట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని తినే అన్నంలో మన్ను కలుపుకున్నాం. వీళ్ళు చక్కదానంగా రోజు చక్కదనం బిర్యానీ పెడుతుంటే ఆ బిర్యానీ పక్కకు దాన్ని ఇవాళ పప్పు పలిచి పులుసు తిందామని జనాలు ఏం చేసిరు? తినే అన్నంలో అంట మన్ను కలుపుకురంట. సిగ్గు అనిపించాలి కనీసం పెద్ద మనిషి. ఇప్పుడు నువ్వు అనే మాటలు నిజంగానే ఏ ఊరికైనా పోతే ఒక న్యూట్రల్గా ఉన్న ఒక సామాన్య పబ్లిక్ నిజంగానే కేసీఆర్ భలే మాయమైన పని చేసిండు, ఇప్పుడు వచ్చిన ఆయన మొత్తం లంగ పని చేస్తున్నాయంటే జనాలు ఎవరైనా నమ్మే ఆలోచన ఉంటుంది. నీ తప్పు నువ్వు కొట్టుకోవడం ఏంది నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంట్లో కూడా జనాలే తప్పు చేసిరంట. వాళ్ళది ఎలాంటి తప్పు లేదు అంటే జనాలకు తెలియదక్కోవాలనుకుంటురా? మిమ్మల్ని మీకు ఓటు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు ఎందుకు వేసినట్టు? మీ పరిపాలన బాగలేదనే కదా వేసింది. ఇప్పుడు మీరు మంచి చేస్తే మీకే ఎదురు, మీకెందుకు వేయలే? ఈ చిన్న ఇది ఒకటి ఏమంటారు ఎల్కేజీ పొరగానే చెప్తారు. మంచివానికి ఓటేసి చెడ్డవానికి ఓటేయలేదని చెప్తారు, అంతే కదా. మళ్ళీ ఇళ్ళకు కూడా ఓటేసిన వాళ్ళు వీళ్ళదే తప్పంట. మీరు తినే అన్నంలో మీరే మట్టి కలుపుకోరు, మేము చక్కదనంగా బిర్యానీ పెడదామనుకుంటే మీరు పాడైపోను కంట్రోల్ బిర్యానీకి అలవాటు పడ్డారు అని చెప్పుకొస్తారు ముచ్చట. ఇంకా ఏమన్నా ముచ్చట చెప్పిండు. ఇదైతే ఇక మీరు దేనితో అవుతారో నాకు తెలియదు కానీ ఇక చెప్పినాక మళ్ళీ మీరే అందరు. కానీ చంద్రబాబు మంచి పాలన చేసిండు. అబ్బా ఈయన కడుపు సలగుండి ఖాళీలు పడిపోను. చంద్రబాబు నాయుడు అంటే మంచి పని చేసిండంట. ఇన్ని సంవత్సరాలకు గుర్తొచ్చింది చంద్రబాబుని మెచ్చుకోవడం. ఇన్ని సంవత్సరాల తర్వాత మంచి పాలన అందించిండు. మన రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తెచ్చిండు. అంతకంటే ముందేమన్నాడు? నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించినంత అవమానించుడు ఇంక ఎవరిని కూడా అవమానించకుండొచ్చు. ఈ కేటీఆర్ కుటుంబం అంతా కలిసి. కేసీఆర్ అయితేంది, కేటీఆర్ అయితేంది, హరీష్ రావు అయితేంది, కవితమ్మ అయితేంది, ఇంకా ఎవరైనా కానీ చంద్రబాబు నాయుడిని తిట్టినన్ని తిట్టులు ఇంకా ఎవరిని కూడా తిట్టకుండొచ్చు. మరి ఇవాళ మళ్ళీ ఏం అక్కరకు మళ్ళీ పొగుడుతున్నాం? మళ్ళీ చంద్రబాబు నాయుడు ఐటీ కంపెనీ తీసుకొచ్చుడు. ఈ సంగతి అందరికీ ఎరుకున్నాం ముచ్చట, నువ్వు చెప్పాలి నాకు కొత్తగా. కానీ ఆయన తెచ్చిన ఆయన మా తెలంగాణకు అభివృద్ధి చేసింది మేము, మా అయ్య, మా అక్క, మా చెల్లె, మా తమ్ముడు అని చెప్పుకుంటే ఇవాళ మళ్ళా నీకు చంద్రబాబు నాయుడు గుర్తొచ్చిండు. అంటే ఏం అవసరం పాడింది చంద్రబాబుతోటి? మళ్ళా చంద్రబాబు నాయుడుతోటి ఏం అవసరం పాడింది? ఇక్కడనేమో ఇది తెలంగాణ ముందల ఇక్కడ ముచ్చట్లు ఇక్కడ చెప్పేది, అక్కడ ముచ్చట్లు అక్కడ చెప్పేది. ఎట్లా చేయాలి? చంద్రబాబు నాయుడిని గుర్తించి పెట్టాలని ఉపాయం చేస్తుంది. అదృష్టం బాగుండి ఆయనలో గెలిచి మళ్ళీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈ మంచి సోప చేసుకుంటుంది. ఓపెన్గా చెప్పిండు కదా జగన్మోహన్ రెడ్డి. ఏమన్నాడు? నేను ఏనాడు కూడా తెలంగాణ సపోర్ట్ చేయలేదు, నాకు అవసరం లేనిపించాడు అని చెప్పిండు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డివే పట్టుకొని తరాదలు పట్టుకొని జోక్తిరి. జోకలేదా? ఇది అబద్ధం కాదు కదా ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఓపెన్గానే చెప్పిండు, నేను ఏనాడు కూడా తెలంగాణ రావాలని నేను కోరుకోలేదు, తెలంగాణతో నాకు అవసరం లేదని చెప్పిండు. అయినా కానీ చంద్రబాబు అంతా దుర్మార్గుడు లేడు, లంగ లేడు, దొంగ లేడు, బయటవాయి లేడు, ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా తిట్టి ఇవాళ గుర్తొచ్చిండు. మళ్ళా ఐటీ రంగాన్ని మొత్తం అభివృద్ధి తీసుకొచ్చిండు. అది వాస్తవమే. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ఏదో పని ఉంటుంది, ఈ కేసీఆర్ కుటుంబానికి ఏదో పని ఉంటుంది. అందుకోసమనే మళ్ళీ చిన్న ముచ్చట ఇదంతా ముచ్చట ఎడలే పెట్టిండు.
నిన్న ఆదివారం అంట రాజేంద్ర నగర్లో చాలా మంది అంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారంట. ఈ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన లోలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారంట. ఇక దానికి ఇక ఆ సందర్భంగా ఇక ఈ నోటికి ఎంత వస్తే అంత పడే పహలేదు. నాది మాటలే కదా, మాటలు మస్తు చెప్తాడు ముచ్చట. తినే అన్నంలో మన్ను కలుపుకున్నారు అంటే తెలంగాణ ప్రజలంతా ఎడ్డోళ్ళు, ఈ ఒక్క ఇంటి వాళ్ళే మంచి తెలికల్లోళ్ళు, వీళ్ళని ఒడగొట్టి తెలంగాణ ప్రజలు తినే అన్నంలో మన్ను కలుపుకోరు. ఈ ముచ్చట మీరు చెప్పే ముచ్చట కాదు. మీ పప్పులే ఉడికాయి. రేపు నువ్వు వాళ్ళ మీటింగ్ పెట్టినా కానీ నువ్వు ఎంతసేపటికి ఏమంటే రేవంత్ రెడ్డి మీద ఏడ్చేస్తావు. మళ్ళీ పోతే మళ్ళీ చివరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు తిట్టవలసింది తప్ప అంతకన్నా మించింది ఏం లేదు చేసేది. ఆయన ఆడ భూములు అమ్మిండు, ఈయన ఈడ భూములు అమ్ముతుండు, అది చేసి ఇది చేసి ఇదే గతంలో మీరు ఏ ఒక్క భూమి కూడా అమ్మలే, ఏం చేయలేదు మీరు సుతపూసలు అని చెప్పుకుంటూ వస్తారు. ఇక జనాలు ఏంటంటే ఎంతో కొంత ఇప్పుడు దగ్గర 50-60% మంది కూలికే పోతారు ఆడికి, లేకపోతే మీ పార్టీ మీద ప్రేమతో పోతారు. గతంలో ఎవరైనా కట్టి మీ పార్టీదారు లబ్ధి పొందిన వాళ్ళు వస్తే వస్తారేమో కానీ మిగతా వాళ్ళందరినీ కూలికే ఉడకపోతారని ఆల్రెడీ మనిషికి 500 అని ఆల్రెడీ డమచారం అవుతుంది ఊర్లలో. కానీ ఇక నింపుకపోరు ఆదిరి నింపుకపోయి జర జాగ్రత్త కొనిపోయి జాగ్రత్త తీసుకొచ్చి ఉపాయం చేయరు. కానీ మీరు ఏం చేద్దాం అనుకుంటారో జనాలకు అదే చెప్పురి, అంతేగాని అవతల మీద గుండాలు వేయాలని చూస్తే ఆ గుండాలు మీ మీద పడతాయి. ఇక ఉంటాయి ఎంత చెప్పినా కానీ మీ తనిది ఏమంటారు కదా ఓడిసని బాగోతాం మేము ముచ్చట పాడైపోను.